హలో! హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా చాలా బాగున్నానండి. చాలామంది నా షార్ట్ వీడియోస్ చూసి నన్ను అడిగే ఒకటే ఒక్క క్వెషన్ అండి. అక్క మీ రియల్ హెయిర్ చూపించండి. ముందు మీరు అప్లై చేసుకున్నారా? తర్వాత మాకు చెప్పండి. ముందు మీ హెయిర్‌ని చూపించండి అని చాలామంది అడుగుతున్నారండి. ఇది నా రియల్ హెయిరే అండి. ఇది నా ఒరిజినల్ హెయిరే అండి. ఏ వీడియోలో కూడా నేను ఎవరిదో వీడియో తెచ్చి పెట్టడం లేదా పిక్స్ పెట్టి పెట్టడం నేను అస్సలు ఏమీ చేయలేదండి. ఇది నా రియల్ హెయిరే అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకప్పుడు నా జుట్టు విపరీతంగా ఊడేదండి. తలస్నానం చేయాలి అంటేనే భయమేసేది. ఇంకా తలస్నానం చేసిన తర్వాత నూనె పెట్టుకొని చిక్కులు తీద్దామనుకుంటే ఇంకా భయమేసేది. అంతంత ఎక్కువ జుట్టు అయితే ఊడేదండి. ఇప్పుడైతే అసలు ఊడటమే తగ్గిపోయిందండి. మరి అంత ఎక్కువగా ఊడే జుట్టుని ఇంత తక్కువగా ఊడేలాగా ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మీరు అక్కడక్కడ స్కిప్ చేసి చూసారనుకోండి, మీకు పూర్తిగా అర్థం కాకుండా మళ్ళీ ఎలా అప్లై చేయాలి అనేది సరిగ్గా అర్థం అవ్వదండి. సో, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఇలాగ ఒక బౌల్ని అయితే పెట్టేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే పోసుకోండి. ఇక అందులోకి 2 స్పూన్ల వరకు మెంతులను వేసుకోండి. ఇక ఒక 5-6 లవంగాలను అయితే వేసుకోండి. ఇక్కడ చూడండి, లవంగాలు అయితే ఇలాగా మొగ్గలాగా ఉండేవైతే తీసుకోండి. ముందు వైపు రౌండ్ గా మొగ్గలాగా ఉంది కదండి, అలాంటి లవంగాలను అయితే తీసుకోండి. ఇక అలాగే ఇందులోకి గుప్పెడ వరకు కరివేపాకుని కూడా వేసేసుకోండి. మనం తయారు చేసే ఈ రెమెడీ పవర్ఫుల్ రెమెడీ అండి. మీకు జుట్టు విపరీతంగా పెరుగుతుందండి. నేను వాడానండి. వారానికి 2 సార్లు అలాగా నెల రోజులు వాడానండి ఈ రెమెడీని. ఇది వాడటం వల్ల నా జుట్టు రాలటం అనేది తగ్గింది. అలానే నా జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా, సాఫ్ట్గా అయితే మారిందండి. ఇక మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా మన ఇంట్లో దొరికే వాటితోనే ఈ రెమెడీని తయారు చేసుకోబోతున్నాం. ఇందులో మనం మెంతులను వేసాం కదండి. మెంతులను వాడటం వల్ల జుట్టు పొడిబారటం ఇంకా చిట్లడం వంటి సమస్యలను తగ్గి జుట్టు సాఫ్ట్ గా తయారవుతుంది. ఇంకా అలాగే లవంగాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అలానే జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి. ఇంకా చుండ్రును నివారిస్తుంది. ఇంకా జుట్టును ఒత్తుగా, నల్లగా మార్చడానికి సహాయపడుతుంది. ఇంకా అలాగే మన తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలానే కరివేపాకు మన జుట్టును తెల్లబడకుండా కాపాడుతుంది. అలానే మన జుట్టుకు సహజంగా నలుపును ఇస్తుంది. మన జుట్టు హెల్దీగా, అందంగా, షైనీగా కనిపించేలాగా చేస్తుంది. ఇక వీటన్నిటిని ఈ వాటర్ లో బాగా మరగనివ్వండి. ఒక 7 to 8 మినిట్స్ వరకు. ఈ సిరం అనేది పర్ఫెక్ట్ గా తయారైందా లేదా అని తెలుసుకోవడం కోసం మెంతులను ఒకసారి తీసుకొని ఫింగర్స్ తో ఇలాగా క్రష్ చేస్తే మెత్తగా అవుతుంది కదండి. అలాంటప్పుడు ఇక స్టవ్ నైతే ఆఫ్ చేసేసుకోండి. ఇక ఈ సిరంని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి స్ట్రైనర్ తోటి ఇలాగైతే ఫిల్టర్ అయితే చేసేసుకోండి. ఇంకా అప్పుడే అయిపోలేదండి. ఈ రెమెడీని తయారు చేయడం కోసం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలపాలన్నమాట. సో, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఈ సిరంని ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో నేనైతే అప్లై చేసుకొని మీకు మరీ చూపించబోతున్నాను. సో, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఇలా ఒక బౌల్లోకి స్ట్రైనర్ చేసుకున్న ఈ సిరంను నేను ఇలాగా ఒక గాజు సీసాలోకి వేసేసుకున్నానండి. నాకు ఎంత కావాలో అంతే ఉంచుకొని ఆ బౌల్లో ఇంకా మిగిలిన వాటర్ని ఇలాగా సీసాలోకి స్టోర్ అయితే చేసేసుకున్నాను. మీరు కూడా ఇలాగా స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. 1 వీక్ వరకు ఉంటుందండి. అస్సలు పాడవకుండా ఉంటుంది. మనం ఈ 1 వీక్లో వీక్లీ 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఎంచక్కా. ఇక అలానే మనం దీంతో షాంపూని కూడా ప్రిపేర్ చేయబోతున్నామండి. సో, అది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ఇలా తయారు చేసుకున్న సిరంని నాకు ఎంత కావాలో అంత బౌల్లోకి అయితే ఉంచేసుకున్నాను. ఇక తర్వాత కలబందాని ఇలాగ కట్ చేసుకొని తీసుకోండి. చెట్టు నుండి తీసిన అలోవెరా జెల్ అయినా పర్వాలేదు. అలానే మార్కెట్లో నుంచి కొనుక్కున్న అలోవెరా జెల్ అయినా పర్వాలేదండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దానినైతే తీసుకోవచ్చు. ఇక చెట్టు నుండి తీసిన అలోవెరానైతే మనం ఇలా కట్ చేసిన తర్వాత ఎల్లోగా వస్తుంది కదండి, ఎల్లో సొనలాగా వస్తుంది కదండి, అది అస్సలు మన హెయిర్కి అప్లై చేయకూడదండి. దానివల్ల మన జుట్టు అనేది విపరీతంగా ఊడుతుంది. అందుకని మనం చెట్టు నుండి అలోవెరాని ఇలా తెంపుకున్న వెంటనే మనం వాటర్లో అయితే వేసుకోవాలన్నమాట. శుభ్రంగా వాటర్లో ఇలాగా కడిగేసుకున్న తర్వాత
నీట్గా పైనుంచి తొక్కనైతే తీసేసుకోండి. కొంతమందికి తెలియక చెట్టు నుండి కట్ చేసి ఒకసారి వాష్ చేసేసి వెంటనే అలా గుజ్జుని తీసి వేసేస్తూ ఉంటారు. అలా డైరెక్ట్ గా అయితే వేయకూడదండి. మనం నీళ్ళల్లో కొద్దిసేపు అయినా అలాగ పెడితే మనకి ఆ ఎల్లో కలర్ సొన అనేది పోతుంది. సో ఇక ఈ అలోవెరా జెల్ ని ఇలాగా తీసేసుకోండి. మిక్సీలోకి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా తీసుకున్నాను కాబట్టి ఇలాగ చాకుతో అలోవెరా గుజ్జుని తీసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆ సిరం లోకి ఈ అలోవెరా గుజ్జును వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ అలోవెరా జెల్ అనేది మన జుట్టు కుదుళ్లకు మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. అలానే మన జుట్టు సాఫ్ట్ గా సిల్కీగా షైనీగా చేస్తుంది. అలానే మన జుట్టు చిక్కులు పడకుండా ఉండటంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇంతకు ముందు నా జుట్టు ఎక్కువగా చిక్కులు పడేదండి. ఒకవైపు తీస్తుంటే ఇంకోవైపు చిక్కులు పడుతూ ఉండేవి. కానీ నేను ఈ రెమెడీని వాడిన తర్వాత నా జుట్టు చాలా సాఫ్ట్ గా అయిందండి. ఇంతకు ముందు నా జుట్టు గడ్డిలాగా ఉండేదండి. నేను చాలా ఫీల్ అయిపోయేదాన్ని. నేను ఏం వాడాలి నా జుట్టుకి సాఫ్ట్గా అవ్వాలంటే అని అనుకునేదాన్ని అనమాట. కానీ ఈ రెమెడీని వాడిన తర్వాత నా జుట్టులో మార్పును చూసి నేనే ఆశ్చర్యపోయానండి. అంత బాగా వర్క్ అయింది ఇది నాకు. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ సిరంలోకి మనం కలబంద గుజ్జుని కూడా వేసేసుకున్నాం కదండి. ఇక అలానే ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్నైనా వేసుకోవచ్చు. లేదు అంటే మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ని అయితే యూస్ చేస్తున్నారో ఆ ఆయిల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక అలానే మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటే దాన్ని కూడా వేసేసుకోండి. నేను నా హెయిర్కి రెగ్యులర్గా వాడే ఆయిల్ వచ్చేసి వాటికా ఆయిల్ అండి. నేను అదే చిన్నప్పటి నుంచి యూస్ చేస్తానన్నమాట. నేను మధ్యలో కొన్ని రోజులు ఈ కోకోనట్ ఆయిల్ని అయితే యూస్ చేశానండి. నా హెయిర్కి అస్సలు పడలేదండి. అందుకే నేను అది స్టాప్ చేసేసి ఈ వాటికా ఆయిల్నే యూస్ చేస్తానన్నమాట. అందుకనే మీరు కూడా మీ హెయిర్కి ఏ ఆయిల్ని అయితే యూస్ చేస్తున్నారో ఆ ఆయిల్ని ఒక స్పూన్ వరకు వేసేసుకోండి. అలానే విటమిన్ ఈ క్యాప్సూల్ని కూడా వేసేసుకొని ఇక బాగా మిక్స్ చేసేసుకొని మీ హెయిర్కి అయితే ఇలాగా అప్లై చేసేసుకోండి. మనం మన హెయిర్కి ఆయిల్ని అప్లై చేసుకునేటప్పుడు కొద్దిగా తీసుకొని ఎలాగైతే పాయలుగా అప్లై చేసుకుంటామో అలాగే ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ రెమెడీని కూడా అలాగే అప్లై చేసేసుకోండి. మీ హెయిర్కి, స్కాల్ప్కి, రూట్స్ నుంచి టిప్స్ వరకు ఈ రెమెడీని ఎంచక్కా అప్లై చేసేసుకోండి. నిజంగా చెప్తున్నానండి, ఈ ప్యాక్ వల్ల నా హెయిర్ ఊడటం అనేది తగ్గింది. అలానే నా జుట్టు అనేది సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ఇలా మీ హెయిర్కి అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉంచి ఇక హెడ్ బాత్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఈ షాంపూ తోటి మీరు హెడ్ బాత్ చేయండి. ఈ హెయిర్ షాంపూని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ని అయితే తీసుకోండి. మనం ఇందాక తయారు చేసుకున్నాం కదండి సిరంని, దానిని మనం ఇలాగా ఒక గాజు సీసాలోకి వేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అవే వాటర్ని ఒక బౌల్లోకి మీకు ఎంత కావాలో అంతా వేసేసుకోండి. మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇవి ఏం వాటరు, మనం ఎప్పుడు తయారు చేసుకున్నాము అని అనుకోవద్దు. మనం ఇందాక తయారు చేసాం చూడండి, మెంతులు, లవంగాలు, అలానే కరివేపాకుతో ఆ సిరంని మనం ఒక బాటిల్లోకి తీసుకొని పెట్టుకున్నాం కదా. ఆ వాటర్ని ఇలాగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఈ వాటర్లోకి ఇక మీ ఫేవరెట్ షాంపూ, మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో రెగ్యులర్గా ఆ షాంపూని మీకు ఎంత కావాలో అంత వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇక ఈ షాంపూ తోటి మీరు హెడ్ బాత్ చేసుకోండి. మనం కుంకుడుకాయ రసం తోటి ఎలాగైతే హెడ్ బాత్ చేస్తామో కొద్దిగా వేసుకుంటూ ఇప్పుడు మనం తయారు చేసిన ఈ షాంపూని కూడా మన హెయిర్కి ఫస్ట్ నార్మల్ వాటర్ తోటి వాష్ చేసేసుకొని తర్వాత ఈ షాంపూ తోటి మీరు హెడ్ బాత్ చేసుకోండి. ముందుగా మన హెయిర్కి మనం రెడీ చేసిన ప్యాక్ని అప్లై చేసేసుకొని ఒక 30 మినిట్స్ అలాగే ఉంచండి. అలాగే ఉంచిన తర్వాత మనం రెడీ చేసిన ఈ షాంపూ తోటి హెడ్ బాత్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా ఒక బౌల్లోకి తీసేసుకొని మనం ప్యాక్ని రెడీ చేసుకోవచ్చు. అలానే షాంపూని కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలాగ మీరు వీక్లీ 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా అప్లై చేసి చూడండి. మీ జుట్టులో మార్పును చూసి మీరే షాక్ అయిపోతారు. అంత బాగా వర్క్ చేస్తుందండి ఇది. మీరు మీ హెయిర్కి ప్యాక్ని అప్లై చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలాగా షాంపూని అయినా రెడీ చేసుకొని మీరు హెడ్ బాత్ చేసుకోండి. ఇక హెడ్ బాత్ చేసిన తర్వాత మన జుట్టు అనేది పూర్తిగా ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాతే మనం జుట్టుని చిక్కులు అనేది దువ్వాలన్నమాట. తడి జుట్టు మీద దువ్వెనను పెట్టి మీరు చిక్కులు తీయడానికి చూసారనుకోండి, జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతుందన్నమాట. మనం ఎప్పుడు కూడా చిక్కులు తీయాలి అంటే మన జుట్టు అనేది పూర్తిగా ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత ఇలాగ 2 పాయలుగా తీసేసుకొని కింద నుంచి అయితే దువ్వాలన్నమాట.
కింద నుంచి చిక్కులు తీయటం వల్ల మన జుట్టు రాలటం అనేది తగ్గుతుంది. సో చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఇదే అండి. మనం చిక్కులు తీయడానికి ఫస్ట్ తల పైనుండి తీస్తాం కదండి, అలా కాకుండా ఇలాగా కింద నుంచి హెయిర్ కింద నుంచి ఇలాగా చిన్న చిన్నగా తీసుకుంటూ వస్తే మన హెయిర్ అనేది ఊడకుండా ఉంటుంది. నేనైతే నా హెయిర్ని ఇలాగే కేర్గా చూసుకుంటానండి. చిన్న పిల్లల్ని మనం ఎంత కేర్గా చూసుకుంటామో అలానే నా హెయిర్ని కూడా నేను అంతే కేర్గా చూసుకుంటూ ఉంటానండి. అందుకే నా జుట్టు అనేది ఇంత పొడవుగా, అందంగా, హెల్దీగా, ఒత్తుగా పెరిగిందనమాట. మనం మన జుట్టుకి ఎంత కేర్ అయితే తీసుకుంటామో అప్పుడే మన హెయిర్ అనేది మన మాట వింటుందండి. మనం మన హెయిర్కి కేర్ తీసుకోకుండా ఎలా పడితే అలా చిక్కులు తీయటం, హెయిర్ని ఎక్కువగా లీవ్ చేయటం, అలానే ఆయిల్ని సరిగ్గా అప్లై చేసుకోకపోవటం వల్ల మన జుట్టు అనేది విపరీతంగా ఊడుతుందండి. ఇలాగా చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ని పాటిస్తూ మన హెయిర్ని కేర్గా చూసుకుంటూ ఉంటే మన హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. సో ఈ వీడియో అనేది మీ అందరికీ అర్థమైందే అని అనుకుంటున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తానండి. సో ఈ వీడియో కనుక మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ 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 మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక చిన్న లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.